నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్తా చాటుతున్న ఇస్రో 11 ఏళ్లలో $60 బిలియన్ సమీకరణ. తిరుమలలో అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈవో శ్యామలరావు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు నమోదు చేసిన వెస్ట్ పోలీసులు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ప్రజలకు పిలుపునిచ్చిన కలెక్టర్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అంతరిక్ష ప్రయోగాలతో మన దేశ సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మన దేశంలో ఇస్రో ఆర్థిక, సామాజిక ప్రభావంపై నోవా స్పేస్ స్టడీ చేసింది. ఈ స్టడీని ఇస్రోనే చేయించింది. శుక్రవారం నేషనల్ స్పేస్ డే సందర్భంగా రిపోర్ట్ను విడుదల చేశారు. ఇస్రో గత 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థకు $60 బిలియన్ సమకూర్చిందని, 47 లక్షల ఉద్యోగాలు కల్పించిందని నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా $24 బిలియన్ ట్యాక్స్ రెవెన్యూ తీసుకొచ్చినట్టు పేర్కొంది. రానున్న 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఇస్రో $89 బిలియన్ నుంచి $131 బిలియన్ వరకు సమకూర్చనుందని తెలిపింది. కాగా దేశంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ఇస్రో భాగమైందని చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. ఇస్రోపై పెడుతున్న ప్రతి రూపాయికి 2.5 రెట్లు లాభం వస్తున్నది. ఇస్రోతో ఆర్థికంగా, సామాజికంగా దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదని ఆయన పేర్కొన్నారు. 127 ఉపగ్రహాల ప్రయోగం. ప్రజలకు ఇస్రో ఎన్నో రకాలుగా సేవలందిస్తున్నదని నివేదికలో నోవా స్పేస్ వెల్లడించింది. ఉపగ్రహ ఆధారిత అప్లికేషన్లు భారతీయుల రోజువారీ జీవితంలో భాగమయ్యాయని పేర్కొంది. ఇస్రో ప్రతిరోజు 8 లక్షల మంది మత్స్యకారులతో పాటు దేశ ప్రజలందరికీ వాతావరణ సమాచారం తెలియజేస్తోంది. స్పైస్ శాటిలైట్స్తో సెక్యూరిటీ సేవలందిస్తున్నది. శాటిలైట్ ద్వారా ఏటీఎం మిషన్లకు అవసరమైన సేవలు కూడా అందిస్తున్నది అని తెలిపింది. ఇస్రో 2023 డిసెంబర్ 31 నాటికి 127 స్వదేశీ ఉపగ్రహాలను, మరో 432 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఉపగ్రహ ప్రయోగాలకు ఇస్రో వద్ద 3 కమర్షియల్ రాకెట్స్ ఉన్నాయి అని వెల్లడించింది. ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగాన్ని యూట్యూబ్లో 8 కోట్ల మంది చూశారు అని తెలిపింది. తిరుపతి నగరపాలక సంస్థ 27వ డివిజన్లో కాలువలలో పూడిక తీసివేసేందుకు శ్రీకారం చుట్టింది. తిరుపతి నగర ప్రజలందరి సహకారంతో నగరపాలక సంస్థ సిబ్బంది అధికారులతో తాతానగర్ గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లోని పెద్ద కాలువలోని పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టారు. జరుగుతున్న పనులను మేయర్ శిరీష, శానిటరీ సిబ్బంది అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ, గత వర్షాకాలంలో జరిగిన ప్రమాదాలు, అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాలువలో, డ్రైనేజీలలో నీరు పొంగకుండా ఉండేలా పూడికను తీసేందుకు నగరపాలక సంస్థ సిబ్బంది పనులు మొదలుపెట్టారు. ప్రజలందరూ సహకరించి ఓపెన్ డ్రైనేజీలలో ప్లాస్టిక్, చెత్త, వ్యర్థాలను వేయకుండా ఉండడం ద్వారా మెరుగైన సత్ఫలితాలను పొందవచ్చని మేయర్ శిరీష తెలిపారు. చెత్త వేయడం వల్ల వీటి ప్రభావం ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి ఒకే ఒక ప్రయత్నం డీసిల్టింగ్ సక్సెస్ అవ్వాలంటే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చాలా అవసరం. కాబట్టి మీరందరి సహకారంతో ఖచ్చితంగా మన తిరుపతిని ఫ్లడ్స్ నుంచి కూడా కాపాడుకోవచ్చు. కోల్కతాలో మహిళా జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర పరిపాలనా భవనం నుండి ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియం వరకు ర్యాలీని విద్యార్థి సంఘం నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలు చెందాయన్నారు. పీజీ విద్యార్థినిపై జరిగిన దాడిలో నిందితులను పట్టుకోవడంలో కేంద్ర నిఘా వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, తక్షణమే నిందితులను అదుపులోకి తీసుకొని కఠినమైన శిక్ష విధించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మహిళ స్వేచ్ఛగా రోడ్డుపై తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. ఎక్కడ కూడా దీన్ని బ్యాన్ చేయడానికి కానీ, దీన్ని స్టాప్ చేయడానికి కానీ గవర్నమెంట్ ఎక్కడ కూడా స్టెప్స్ తీసుకోవట్లేదు. అంతేకాకుండా చూస్తూనే ఉన్నాం, ఈరోజు ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూసేటువంటి సినిమాలే లేకుండా పోతున్నాయి. లిటరేట్ కన్నా క్రైమ్స్ రేటు 12 రెట్లు పెరుగుతూ ఉంది.
ఒకరోజు చూస్తుంటే 86% ఈరోజు క్రైమ్స్ రేట్ పెరుగుతున్నాయి, నమోదవుతున్నాయి. ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఈరోజు మనం బతుకుతున్నాం అనేది ఒకసారి కూడా అందరూ ఆలోచించాల్సింది. వీటి మీద ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఈరోజు పౌర చైతన్య వేదిక ఉందో, చాలా చక్కనటి వేదిక, దానికి సంబంధించి ఈరోజు మేము ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతోంది. శ్రీవారి భక్తులకు బాసటగా ఉన్న శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల కడుపు కొట్టొద్దని చిరు వ్యాపారస్తుల సభ్యులు డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట శ్రీవారి మెట్టు న్యాయంకై నిరసన దీక్ష 4 రోజులకు చేరుకుంది. 4వ రోజులో భాగంగా హోమాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి చిత్రపటాన్ని ఉంచి గోవింద నామస్మరణ చేస్తూ తమను కాపాడు గోవింద అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు, విజిలెన్స్ సిబ్బందికి కనువిప్పు కలిగేలా ప్రసాదించు స్వామి అని స్వామివారిని వేడుకున్నారు. దేవస్థానం వారు మెట్ల పని వ్యాపార పర్మిషన్ లేదని చెప్పి ఆపేశారు. 2 నెలలుగా దేవస్థానం పరిపాలనా భవనం చుట్టూ మేము అన్ని ఉన్నతాధికారులు తిరిగినా కూడా ఎలాంటి పరిష్కారం చూపలేదు, ఎలాంటి సమాధానం కూడా చెప్పట్లేదు. ఈ రోజుకి 4 రోజులు అవుతుంది నిరసన దీక్ష మీద పాల్గొంటున్నాము. కానీ ఇప్పుడు కూడా టీటీడీ అధికారులు, ఉన్నతాధికారులు ఎవరు కానీ రెస్పాన్స్ లేదు. ఇది 4వ రోజు శ్రీవారి మెట్లు వ్యాపారుల సంఘానికి మాకు టీటీడీ దేవస్థానం అధికారులుగా మాకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాం. భూ బాధితుల రాష్ట్ర సదస్సును విజయవాడలో నిర్వహిస్తున్నామని, బాధితులంతా ఏకమై సమావేశాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకులు మురళి కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెవెన్యూ శాఖ మంత్రికి ఆగస్టు 28న అర్జీ రూపేణా భూ బాధితులు విజయవాడలో అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, తిరుపతి జిల్లా వ్యాప్తంగా భూములు కోల్పోయి కబ్జాదారులు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. వారి నుండి భూ బాధితులకు భూములను అప్పగించేలా చర్యలు తీసుకోవాలని తెలపనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భూ బాధితుల సదస్సును జయప్రదం చేయాలని కోరారు. అంతకుముందు భూ బాధితుల సదస్సును జయప్రదం చేయాలని గోడ పత్రికలను ఆవిష్కరించారు. భూ కబ్జాదారులు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో ఆ భూములన్నీ కూడా తిరిగి ఇప్పించడానికి రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర సదస్సు సంబంధించినటువంటి సదస్సు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా అర్జీల రూపంగా రాసి ఇండివిజువల్గా తీసుకెళ్లి రెవెన్యూ మినిస్టర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ భూ బాధితులకు న్యాయం చేసేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వాళ్ళకు అండగా ఉంటుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, జేడీ లక్ష్మీనారాయణ, హీరో నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్, డాన్స్ మాస్టర్ లారెన్స్ దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈరోజు స్వామివారి దర్శనాన్ని డాక్టర్ బాలకృష్ణ గురూజీ గారితో, అలాగే వినయ్ గురూజీ గారితో కలిసి, అలాగే చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ గారితో కలిసి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, పంటలు బాగా పండాలా, అందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఎప్పుడు ఇక్కడ వచ్చినా ఒక మనస్తృప్తి ఉంటుంది. సో చెన్నైలో మాట్రూమ్ చెప్పేసి సోషల్ వర్క్ స్టార్ట్ చేశాను, చాలా బాగా పోతుంది. సో అన్నిటికీ స్వామియే కారణం, థ్యాంక్స్ చెప్పేసి దళితులు తమ పార్టీకి ఓట్లేయలేదు, అందుకే సంఘమిత్రను తీసేస్తున్నామని గ్రామ సభలో ఓ టీడీపీ నేత కులహంకారపు మాటలు మాట్లాడారు. తొట్టంబేడు గ్రామసభ సాక్షిగా ఓ టీడీపీ నేత దళితులను కులం పేరుతో దూషించాడు. గత ఎన్నికల్లో మీరు మాకు ఓట్లేయలేదు కాబట్టే దళిత సంఘమిత్రను తొలగించేస్తున్నామంటూ అహంకారపు మాటలను మాట్లాడారు. ఈ ఘటన శుక్రవారం తొట్టంబేడు మండలంలోని లింగమనాయుడుపల్లి దళిత వార్డులో చోటు చేసుకుంది. లింగమనాయుడుపల్లిలో ఉపాధి హామీ గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా అధికారులు అక్కడ కొలువు తీరారు. అధికారం మారగానే రాజకీయ కక్షతో అక్కడ సంఘమిత్రగా పనిచేస్తున్న ఓ మహిళను తొలగించాలని స్థానిక టీడీపీ నేతలు రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన అధికారులను దళితులు ఎందుకు మా సంఘమిత్రను తొలగిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. దీనిపై కలగజేసుకున్న శంకర్ నాయుడు అనే ఓ టీడీపీ నేత దళితులను కులం పేరుతో సంబోధిస్తూ మీరు మాకు గత ఎన్నికల్లో ఓట్లు వేయలేదని, అందుకే సంఘమిత్రను తొలగించేస్తున్నామంటూ అహంకారపూరితంగా సమాధానం ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. నిన్న గ్రామ సభలు అడిగినందుకు, గ్రూప్ సభ్యులు అడిగినందుకు ఇదే సమాధానం చెప్పారు టీడీపీ నాయకులు. మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మేము సంఘమిత్రాన్ని తీసేస్తున్నాం, ఆమె వైసీపీ నాయకురాలు అనేసి. అంటే నేను వైసీపీ కండ వేసుకొని ఏమైనా తిరిగినానా ఈ రోజు నన్ను విధుల నుంచి తొలగించడానికి? కాబట్టి మీరే ఏం న్యాయం చేయాలి. ఎక్కడికే దీనికి మీడియా మిత్రులు మాకు న్యాయం చేస్తామని చెప్పినారు.
వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాము. కాబట్టి ఇప్పుడు వాళ్ళే మాకు న్యాయం చేయాలి. ఎస్సీ ఎస్టీల తరహాలోనే ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం నాయకులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘ నాయకులు మాట్లాడుతూ బీపీ మండల్ 106వ జయంతిని వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, బీసీలందరూ తరలివచ్చి బీపీ మండల విగ్రహానికి నివాళులర్పించడానికి రావాలని కోరారు. అంతకుముందు బీపీ మండల్ బీసీల అభివృద్ధికి, బీసీల కులాల ఏకతాటిపై తెచ్చేందుకు అహర్నిశలు శ్రమించారని ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేస్తున్నారు. మహానుభావుడి యొక్క 106వ జయంతిని తిరుపతి పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొనేసి జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతంగా చేయాలని చెప్పని ఓబీసీ సంఘాలకు మరియు విద్యార్థులకు, యువకులకు, బీసీ సంఘాల నాయకులకు అందరికీ కూడా, పట్టణ ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ బీసీ సంఘర్షణ సమితి కోరుచున్నది రేపు వచ్చి విజయవంతం చేయాలని చెప్పని ఆహ్వానిస్తుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు వచ్చిందని, అందులో భాగంగానే ఆదివారం మానవతా సంస్థ నూతన కార్యవర్గం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్లు మాధవనాయుడు, సుకుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ మానవతా సంస్థ ఇప్పుడు 104 శాఖలతో దాదాపు 60,000 మంది సభ్యులతో ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఎటువంటి ఎయిడ్ ఆశించకుండా కేవలం మన సభ్యత్వ రుసుములతో మాత్రమే ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. టౌన్కు సంబంధించిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. మా సేవా పట్ల అంకితభావం ఉండేటటువంటి ప్రముఖులను, ఎవరైనా ఆల్రెడీ ఈ ఫ్రీజర్స్ ఇలాంటి డొనేట్ చేసి, ఆ శాంతిరథం డొనేట్ చేసి, ఇలాంటి ప్రముఖులను మనం పిలవడం జరుగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం మండలం మారేడుపల్లి గ్రామ శివార్లో టపాకాయల తయారీ కేంద్రం దగ్ధమైంది. దీంతో ఒక ఆవు మృతి చెందింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాదర్ భాష తన నివాసంలో పనివాళ్లతో కలిసి టపాకాయలు తయారు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో తీవ్రంగా మంటలు వ్యాపించాయి. కాదర్ భాష ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు తక్షణమే స్పందించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంతకుముందు అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. తిరుపతి జిల్లా బాలల స్వస్థ చికిత్స కేంద్రాన్ని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పిల్లలకు అందుతున్న వైద్యం, ఫిజియోథెరపీ వంటివి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని స్వయంగా పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరికిరణ్ మీడియాతో మాట్లాడుతూ ఆర్పీఎస్కేలో ఇంకా మెరుగైన సౌకర్యాలు, సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తుందని తెలిపారు. అంతకుముందు జిల్లా పర్యటనకు విచ్చేసిన కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ హరికిరణ్కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి సత్కరించి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ప్రతి ఒక్క మనిషిని ట్రాక్ చేయాలి, ప్రతి ఒక్క అలాంటి కేసుని ఆన్లైన్లో ట్రాక్ చేయాలి అన్న ముఖ్య ఉద్దేశం, నిర్ణయం ఈరోజు ఇక్కడ ఈ పోర్టల్ చూసి, ఈ ఆన్లైన్ మెథడ్ చూసి, తర్వాత వీళ్ళందరూ పనిచేస్తున్న తీరు చూసి అనిపించింది. అది అవసరమని అనిపించింది. సో స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మేము ఈ పోర్టల్ని ఇంకా మెరుగ్గా ఎలా మార్చగలం, సో ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ఇండివిజువల్ని స్క్రీన్ చేయాలి, స్క్రీన్ చేసింది ఆన్లైన్లో ట్రాక్ చేయాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మరి, ఎనలిటిక్స్ ఉపయోగించి మరి మనం మెరుగుపరచాలి మన పనితీరుని అని చెప్పి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూలో మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. చిత్తూరు నూతన డీఎస్పీగా సాయినాథ్ పదవి బాధ్యతలను స్వీకరించారు. చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో నెల్లూరు మహిళా స్టేషన్ డీఎస్పీగా విధులు నిర్వహించానని, బదిలీపై చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నెల్లూరు నుంచి చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్గా బదిలీపై ఇక్కడికి వచ్చి ఈరోజు రిపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడే మా ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది, మా సిబ్బంది కూడా కలిసినారు. ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ మీ మీడియా మిత్రుల ద్వారా, నా సిబ్బంది ద్వారా, తర్వాత నా ఓన్ సోర్స్ ద్వారా, ఎందుకంటే నాకు ఈ జిల్లాలో 26 సంవత్సరాల అనుబంధం ఉంది, అవగాహన చేసుకొని ప్రజలందరూ మెచ్చే విధంగా
మా పనితనం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. తిరుపతి శ్రీకాళహస్తిలో పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ఉంచారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు నేరాలను దొంగతనాలను నియంత్రించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమణకుమార్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన షేక్ బాబావలి, సయ్యద్ సాహెబ్, పండు కూకట్పల్లి, హైదరాబాద్కు చెందిన 3 నేరస్తులను పట్టుకోవడం జరిగిందని, అయితే 3లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే 7 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు, అలాగే 90,000 రూపాయల నగదును సైతం సీజ్ చేశామని సిసిఎస్ డీఎస్పీ మీడియాకు తెలిపారు. ఒకరిని అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నారని, వారిని గాలించేందుకు ప్రత్యేక పార్టీలను ఏర్పాటు చేసి త్వరలో పట్టుకునేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. పాత నేరస్తులపై నిఘాను మరింత పెంచి దొంగతనాలు చేసే చోరుల భరతం పట్టేందుకు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇతని అసోసియేట్స్ 2 ప్రస్తుతం అబ్స్కాండ్లో ఉన్నారు, మాకు దొరకలేదు, ఇంకా వాళ్ళ కోసం కూడా చూస్తున్నాము. తర్వాత ఇతను ఇది మన కాళహస్తిలోనే కాకుండా కర్నూలు టౌన్ పరిధిలోనూ ప్లస్ అదేవిధంగా మన వినుకొండలోనూ దొంగతనం చేసినట్టు చెప్పాడు. ఆ కేసు సంబంధించి కూడా కొన్ని వివరాలు ఇచ్చాడు. తర్వాత అతన్ని ఈరోజు రిమాండ్ నిమిత్తము శ్రీకాళహస్తి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తున్నాము. స్విమ్స్ హాస్పిటల్లో విధులలో ఉన్న డ్యూటీ డాక్టర్పై చేయి చేసుకోవడాన్ని నిరసిస్తూ స్విమ్స్ అత్యవసర విభాగం వద్ద జూనియర్, పీజీ డాక్టర్లు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈవో తక్షణమే వచ్చి తమకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు మీడియాకు తెలిపారు. ఒక డాక్టర్కి, ఒక అమ్మాయికి ఇక్కడ మాకు భద్రత కావాలి అని మాత్రమే మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఆ అమ్మాయిని ఈరోజు ఏం చేశారంటే మధ్యాహ్నం 11 గంటలకి ఒక పేషెంట్ అటెండర్ వచ్చి పేషెంటే వచ్చి జుట్టు పట్టుకొని ఆ అమ్మాయిని అక్కడున్న ఒక బల్ల మీదకి తోస్తే ఎవరు కొట్టి జుట్టు పట్టి కొడితే ఆ అమ్మాయిని కాపాడేది ఎవరు? నాకు భయం వేస్తుంది సార్, వర్క్ చేయాలంటేనే చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని జుట్టు పీకి కిందకేసి కొట్టారు, ఓకే. ఒకవేళ స్కాల్పల్తో ఎక్కడైనా పొడి చేసుంటే మేము ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదివింది ఎందుకు సార్? ఇంట్లో వాళ్ళకి మేము ఒక్కటే కూతురం, మాకు నాన్న లేదు. అట్లా ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి సార్. కష్టపడి చదువుకొని ఇంత దూరం వచ్చారు, మాకు కంటిన్యూ చేయాలని ఉంది కదా సార్. చూస్తుంటే చాలా బాధగా ఉంది సార్, అసలు ఏడుపు వస్తుంది అందరికీ. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం తెల్లవారుజామున తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, కృష్ణతేజ సర్కిల్, నారాయణగిరి ఉద్యానవనాల్లోని షెడ్లు, క్యూలైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై ఆయన భక్తులకు అవగాహన కల్పించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో త్రాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందించే విధానాన్ని పరిశీలించారు. కంపార్ట్మెంట్ల వెలుపల ఉన్న బోర్డులపై భక్తులకు అందించే ఆహార పానీయాలు సమయాలను పేర్కొనాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కంపార్ట్మెంట్లను నిరంతరం పర్యవేక్షించి ఎక్కడా జాప్యం లేకుండా భక్తులను దర్శనానికి వదలాలన్నారు. వీక్యూసీ కంపార్ట్మెంట్ల నుండి భక్తులను దర్శనానికి పంపిన వెంటనే మరింత మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కృష్ణతేజ సర్కిల్ వద్ద భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించే మార్గాల వద్ద కొందరు ప్రైవేట్ టాక్సీ, జీప్ డ్రైవర్లు అడ్డంగా పార్కింగ్ చేయడాన్ని గమనించి డ్రైవర్లను హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి అనధికారిక పార్కింగ్ నివారించేందుకు స్థానిక పోలీసులతో చర్చలు జరపాలని టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. సెరికల్చర్ అనేది ఒక లాభసాటి వ్యవసాయమని సెరికల్చర్ జాయింట్ డైరెక్టర్ శోభారాణి తెలిపారు. ఇరువారం వద్దనున్న కార్యాలయంలో ఆమె మీడియాకు వెల్లడిస్తూ సెరికల్చర్ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ అందిస్తోందన్నారు. 2.5 ఎకరా ఉన్న రైతుకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని, కానీ 1.5 ఎకరా ఉన్న చిన్న సన్నకారు రైతులకు కూడా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ఎస్సీ ఎస్టీలకు 90% సబ్సిడీ అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని పట్టు పరిశ్రమ వైపు మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ధరలను ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ సెరికల్చర్ అనేటటువంటిది పేరులోనే ఉంది. సెరీని ఆదాయాన్ని ఇచ్చేటటువంటి పంట, పట్టు పంట. ఈ పట్టు పంటను ఒక రైతు గాని చేసినట్లయితే 5 పంటలు, సంవత్సరానికి 5 పంటలు చేసినా దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు ఆదాయాన్ని గడించవచ్చు. పంట నాటుకున్న తర్వాత నర్సరీ మొక్కను తెచ్చుకొని బయట నుంచి తెచ్చుకొని రైతు పొలంలో నాటుకున్న తర్వాతే
1 ఎకరా మొక్కకు మేము పొలానికి సంబంధించి సబ్సిడీ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. మురికి కాలువలో పూడిక తొలగించే పేరుతో వ్యాపారస్తులకు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు. నగరపాలక సంస్థకు సంబంధించిన అధికారులు మురికి కాలువల్లో పూడిక మట్టిని తీసివేసే పేరుతో అన్ని వర్గాల వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. జేసీబీతో బండరాయిని తీసివేసి కాలువలో ఉన్నటువంటి మట్టిని పూర్తిగా తీసివేసిన తర్వాత కాల్వపై ఉన్నటువంటి బండను వేయకపోవడంతో ఇతర మండలాల నుంచి వస్తున్నటువంటి గ్రామీణ ప్రజలు షాపుల్లో సరుకులు కొనడానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాలువలో పడిపోయే ప్రమాదమే కాకుండా కాలువలో ఉన్నటువంటి దోమలు కీటకాల ద్వారా ప్రజలకు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం అవకాశం ఉందని వాపోయారు. మీరు చేస్తున్నటువంటి పని విధానాన్ని క్రమ పద్ధతుల్లో సక్రమంగా చేసి ఇటు ప్రజలకు ఇటు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క పనులను పూర్తి చేయాలని, ఈ కాలువల్లో పూడికి తీసే విధంగా మీరు కూడా చేయాలని కూడా మీడియా ద్వారా మీకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీకృష్ణ జన్మస్థలమైన ద్వారకలోని మధుర ఆలయ నమూనాను సినిమా తరహాలో భారీ సెట్టింగ్ ఏర్పాటు చేసి తిరుపతి ప్రజలకు కన్నుల విందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుతున్నట్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ అన్న అనిత యాదవ్ పేర్కొన్నారు. శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుతున్న మా యువత తరపు నుంచి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా అన్ని టైమింగ్స్ చెప్తున్నామండి. ఉదయం 7 నుంచి 8 గంటలు తొలి పూజ, 8:30 నుంచి 9 గొల్ల పూజ సన్నిధి యాదవ్ పూజ, 9 నుంచి 10 గోపూజ, 10 నుంచి 11 గంటలకి గీతా పారాయణం, 10 నుంచి 12 వరకు స్వామివారి రథయాత్ర, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో అన్నప్రసాదం, సాయంత్రం 4 నుంచి 5 ఉట్టి మహోత్సవము, సాయంత్రం 5 నుంచి 7 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు. దీనికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మన గోవిందరాజ స్వామి గుడి దగ్గర నుంచి బండ్ల వీధి, పెద్దకాపు వీధి, గంగమ్మ గుడి, ఇందిరా మైదానం వరకు సూర్యప్రభ వాహనం స్టార్ట్ అవుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ ర్యాలీగా వచ్చి సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై శ్రీకృష్ణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, పెరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. స్థానిక అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన అన్ని విభాగాల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మంతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో అక్టోబర్ 4న ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఈ సంవత్సరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 దాకా జరుగుతాయి. ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్గా జరిగే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా, పగడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో, సమన్వయంతో జిల్లాలో సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలని, ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కోరారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రానున్న వరసిద్ధి వినాయక ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సల్, మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుందామని అన్నారు. తిరుపతి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు టీటీడీ సహకార సమన్వయంతో వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని,
అందరూ సహకరించాలని అన్నారు. తిరుపతి నగర వినాయక ఉత్సవ కమిటీ ప్రత్యేక శ్రద్ధతో మహోత్సవాలకు సహకారం అందిస్తున్నందుకు సంతోషం అని అన్నారు. గత సంవత్సరం గజ ఈతగాళ్ల సమస్య ఉండిందని కమిటీ సభ్యులు తెలుపగా ఈసారి అలాంటి సమస్యలు లేకుండా మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మనమందరం బాధ్యతగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణానికి మేలు కలిగేలా చూడాల్సి ఉంటుందని, లక్షల విగ్రహాలు పూజింపబడతాయని, మట్టి వినాయకుల నిమజ్జనం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని తెలిపారు. నిమజ్జనాలు జరుగుతాయో దానికి సంబంధించి ముందుగానే ఈరోజు ఒక ప్రిపరేటరీ మీటింగ్ విత్ ఆల్ ద కన్సర్న్డ్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ జిల్లా ఎస్పీ గారు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా హానరబుల్ తిరుపతి ఎమ్మెల్యే గారు, తిరుపతి కార్పొరేషన్ మేయర్ గారు, టీటీడీ ఎంప్లాయీస్, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ అనంతబాబుని అనర్హుడిగా ప్రకటించాలని, లేని పక్షంలో ప్రజలంతా వ్యతిరేకించే పరిస్థితి నెలకొంటుందని తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి సురేంద్రనాయుడు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్సీ నిన్న ఈరోజు ఏం చేశాడు చూశారు కదా మీరు. ఒక ఎమ్మెల్సీ, మీ ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు అతను పక్కన పెట్టుంటే ఈరోజు అతనికి భయం ఉంటుంది. అతను పక్కన పెట్టకపోగా పక్కన వేసుకొని మళ్ళా మీరు అతనికి ఎమ్మెల్సీగా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈరోజు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దిగంబర వేషాలు, దిగంబర స్వాముల్లాగా తయారైపోయారు. డర్టీ పిలోస్ అయిపోయారు మీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా. అలాంటివి చూడండి మీరు. ప్రజలు మళ్ళా మిమ్మల్ని సీకొట్టకుండా అవి చూడండి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు మావిగా భావిస్తాం. స్విమ్స్ నందు కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ విభాగం శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు సెమినార్ నిర్వహిస్తున్నట్లు స్విమ్స్ సూపరింటెండెంట్ రామ్ కుమార్ తెలిపారు. స్విమ్స్ ఉపకులపతి ఆర్వి కుమార్ మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే సిటీ సర్జరీ మరియు శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో భాగంగా మొదటి రోజు సంక్లిష్టమైన ఆపరేషన్లు ఎలా చేయాలి అనే అంశంపై నిష్ణాతులైన వైద్యులతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వైద్య విద్యార్థులకు, వైద్యులకు క్షుణ్ణంగా వివరించడం జరిగిందని తెలిపారు. ఈరోజు స్విమ్స్ ప్రాంగణంలో పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ విమెన్ ప్రాంగణంలో సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ అండ్ కంజనేటల్ హార్ట్ సర్జరీ ఆఫ్ ఇండియా అంటే చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సలు చేసేటువంటి సర్జన్స్ అందరూ కూడా దాదాపు 150 మంది మొత్తము భారతదేశం మొత్తం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా వివిధ రకాలైనటువంటి గుండె జబ్బులు, పిల్లల్లో వచ్చే గుండె జబ్బులని ఎలాగా ఆపరేషన్ చేయాలి అనేటువంటి విషయాలు విస్తృతంగా చర్చ జరుగుతూ ఉన్నది. సభ్య సమాజం తలదించుకునేలా తరగతి గదిలోనే ఓ బాలికపై లైంగిక దాడి ఘటన అందరినీ కలచివేసింది. తిరుపతిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటూ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 14 సంవత్సరాల విద్యార్థిని 9వ తరగతి చదువుతున్నది. ఈ నెల 21వ తేదీన క్లాసులు జరిగిన అనంతరం పీటీ పీరియడ్లో విద్యార్థులంతా ఆటలాడుకోవడానికి గ్రౌండ్కు వెళ్లారు. ఈ సమయంలో సత్యవేడ్కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్న రిషి అనే యువకుడు స్కూల్కు వచ్చాడు. బాలికకు మాయమాటలు చెప్పి క్లాస్ రూమ్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తన వింతగా ఉండడంతో క్లాస్ టీచర్కు శుక్రవారం అనుమానం వచ్చింది. ఎందుకలా ప్రవర్తిస్తున్నావు, ఆరోగ్యం సరిగా లేదా అంటూ ప్రశ్నించింది. బాలిక ఏం లేదంటూనే ఏడవడంతో టీచర్కి అనుమానం వచ్చి గట్టిగా నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని పూర్తిగా తెలిపింది. వెంటనే టీచర్ ప్రభుత్వ బాలికల హాస్టల్ సూపరింటెండెంట్కు సమాచారం అందించారు. సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిషిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ప్రసూత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీవితము నాశనం అవుతుంది, చెప్పు, ఎంతో ఫ్యూచర్ ఉంది మీకు అని చెప్పి 1.5 to 2 hours కౌన్సిల్ చేస్తే కానీ అమ్మాయి బయటపడలేదు. ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అప్పుడు ఇమీడియట్గా నేను రెఫరల్ రాసి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి పేరు మొదట చెప్పలేదు, కానీ డాక్టర్ ఎప్పుడైతే చెక్ చేసేసి అనుమానంగా చెప్పారో, అంటే
ఈ విధంగా జరిగిందమ్మా నీకు చెప్పు అనేసేసి అన్నప్పుడు అప్పుడు రివీల్ చేసింది రిషి అనేసేసి. ఆగస్టు 26న ఇస్కాన్ మందిరంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తిరుపతి ఇస్కాన్ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ నిర్వాహకులు రేవతి ప్రభుదాస్ లీలా పారాయదాసులు మాట్లాడుతూ ఇస్కాన్ మందిరంలో కృష్ణాష్టమిని పురస్కరించుకొని పనులను పూర్తి చేశామని, ప్రజల సౌకర్యార్థం చలువ పందిళ్లు, త్రాగునీరు, ప్రసాదాలను ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా జన్మాష్టమి రోజు భగవాన్ అభిషేకాన్ని తిలకించే అవకాశం ఈ సమయంలో తప్పకుండా గొప్ప ఆధ్యాత్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని ప్రత్యేకంగా ప్రశంసించాలి. ప్రతి సంవత్సరం కూడా లైవ్లో టెలికాస్ట్ చేయడం ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుండి ప్రజానీకం భక్తులు తిలకించే మహద్భాగ్యాన్ని పొందుతున్నారు. లైవ్గా ఇక్కడ జరిగే అభిషేక సేవలను తిలకించి ఎంతో అభినందిస్తున్నారు. ఈ యొక్క కోఆపరేషన్ని ఎంతగానో అభినందిస్తున్నారు దేవస్థానం వారిని, అదే ఇస్కాన్ సంస్థని కూడా. ఇది 50 సంవత్సరాల క్రితం శిల ప్రభుపాదుల వారు కోరుకున్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 73,950 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,695 రూపాయలు. వెండి 1 కేజీ ధర 88,300 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 91 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చాటుతున్న ఇస్రో 11 ఏళ్లలో $60 బిలియన్ సమీకరణ. తిరుమలలో అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈవో శ్యామలరావు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు నమోదు చేసిన వెస్ట్ పోలీసులు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ప్రజలకు పిలుపునిచ్చిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.